పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 24వ శ్లోకం నుండి 32వ శ్లోకం వరకు భావసహితంగా. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యసర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఛేదించుటకును దహించుటకును తడుపుటకును శోషింపచేయుటకును సాధ్యము కానిది. ఇది నిత్యము, సర్వవ్యాపి, చలింపనిది, అచలము, స్థాణువు, స్థిరమైనది, సనాతనము, శాశ్వతము. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ అవ్యక్తమైనది, ఇంద్రియ గోచరము కానిది, అచింత్యము, మనస్సునకు అందనిది, వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలుసుకొనుము. కనుక ఓ అర్జున, నీవు దీనికై శోకింపదగదు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపదగదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. ఏలనన పుట్టినవానికి మరణం తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయముల యందు నీవు శోకింపదగదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఓ అర్జున, ప్రాణులన్నీను పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు, అవ్యక్తములు. మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణముల మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు, ఇంద్రియ గోచరములు అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. ఎవరో ఒక మహానుభావుడు మాత్రమే దీనిని, ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమీ ఎరుగరు. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, ప్రతి దేహమునందును ఉండేది ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది. కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింపదగదు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాశ్రేయో నియత్ క్షత్రియస్య న విద్యతే. అంతేగాక స్వధర్మమును బట్టి నీవు భయపడనక్కర్లేదు. ఏలనన క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యం మరి ఒకటి ఏదీనూ లేదు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది. ఓం తత్సద్. సర్వే జనాః సుఖినో భవంతు. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం.